ఈరోజు యువత ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళు ప్రొఫెషనల్ పర్సూయింగ్స్ గురించి సైన్స్ టెక్నాలజీ గురించి ఫోకస్ పెడుతున్నారు తప్ప మన భారతదేశ చరిత్ర గురించి మాత్రం చాలా మంది చదవట్లేదు తెలవట్లేదు. మన చరిత్ర చూసుకుంటే 600 సంవత్సరాల పైచిలకు ముస్లిమ్స్, 200 సంవత్సరాల పైచిలకు బ్రిటిషర్స్. సో మోర్ దాన్ 800 years we were ruled by the ఫారినర్స్. ఎంతో మంది లక్షల మంది త్యాగాలు చేసేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకుంటారు. దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి మనకు ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా గత పాలకులు అఖండ భారతాన్ని ఏ విధంగా ముక్కలు చెక్కలు అయిందో దానికి కారణం వచ్చేసి బయట వాళ్ళు ఎవరు కాదు, మన దేశంలో ఉన్నటువంటి నాయకులే. వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి అదే దిశలో మళ్ళీ గత ప్రభుత్వాలు కూడా అదే దిశలో పాలిస్తే భారతదేశ ప్రజలందరూ కూడా మోడీ గారికి నాయకత్వం చెప్పిన తర్వాత సుమారు 11.5 సంవత్సరాలలో అభివృద్ధి, సంక్షేమం అంటే ముఖ్యంగా కూడా దేనికి ఇచ్చారంటే దేశానికి రక్షణ గురించి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మనం ఈరోజు సురక్షంగా 140 కోట్ల మంది హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నామంటే దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, అఖండత. ప్రతి యువకులకు ప్యాట్రియాటిజం, నేషనలిజం అనేది కంపల్సరీగా తీసుకురావాలి. కాబట్టి అదే కార్యక్రమం తీసుకున్నాం. భావజాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు కూడా చేయి కలిపి మన భారత యూనిటీ, ఇంటిగ్రిటీ, అఖండతను కాపాడవలసిన బాధ్యత యువకులకు ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలు వాళ్ళ యంగ్ మైండ్స్ లో రిజిస్టర్ చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమం తలపెట్టినాం. గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చినటువంటి విద్యార్థులకు, విద్యార్థులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.